సంబంధించి రకరకాల స్టేజ్లో ఉన్న వాళ్ళకి వృత్తిపరమైన వ్యక్తిగతమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారములు. అలాగే సమాజంలో ఒక అద్భుతమైన బాధ్యతలో ఉన్న సమాజాన్ని సరైన దిశలో ఆర్థిక భద్రత వైపు మోటివేట్ చేస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారములు. ఎందుకంటే ఈరోజు ఏ కంపెనీ చూసినా జేబుల్లో నుంచి, ప్రజల జేబుల్లో నుంచి కొలగొట్టడాన్ని చూస్తూనే ఉన్నాయి. టీవీలో ఏ యాడ్ చూసినా అలా ఖర్చు పెట్టండి, ఇది కొనండి, అది కొనండి అని చూస్తున్న ఈ రోజుల్లో అలా కాదు. మీ భవిష్యత్తుకి భద్రత కల్పించుకోండి, మీరు ప్రశాంతంగా జీవించండి. ఆఫ్టర్ రిటైర్మెంట్, అది ఏ వయసైనా కావచ్చు, రిటైర్మెంట్ మీరు పొందిన తర్వాత కూడా ప్రశాంతంగా జీవించే మార్గాన్ని బోధిస్తున్న గురువులైన మీకు, ఎల్ఐసి ఏజెంట్స్ అని నేను అనను, గురువులైన మీకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఉన్నాను. నేను అనేక సంస్థల వేదికల మీద మాట్లాడినా ఇది రెండోది ఎల్ఐసి వేదిక మీద నేను మాట్లాడటం. మీ గతంలో విజయవాడలో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన మా మిత్రులు, హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతానికి కాదు, ఇక్కడ ఏలూరు కూడా సుపరిచితులు వడ్డీ త్రివేణి గారు. ఆయన అంటే మాకు త్రివేణి కుమార్ గారుగా కాదు, కేవలం ఎల్ఐసి డెవలప్మెంట్ ఏజెంట్ గా కాదు, ఆయన ఆంధ్రజ్యోతి విలేకరుగా కాదు, ఒక స్వాతంత్ర సమరయోధుడి మనుగడగా కూడా కాదు, అందరికీ కూడా ఆయన ఆప్తుడిలాగా తోస్తారు. ఆయన ఎవరిని చూసినా సరే ఒక ఆప్త మిత్రుడిని చూసినట్టు భావిస్తారు. కానీ ఈ హోదాలు ఆయన పట్ల గుర్తు రావు ఆయన పలకరించిన ఎవరికైనా సరే. సో అలాంటి ఒక మంచి వ్యక్తికి స్నేహితుల్ని అని నేను ఎవరికి వాళ్ళు ఇలాగే చెప్పుకుంటాం హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో. నేను ఆ విధంగా ఇక్కడ గర్విస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఆయన నాకు ఇక్కడ ఈ అవకాశం మీతో కలిసి, ఇలాంటి మంచి వ్యక్తులతో కలిసి సమాజానికి మోటివేట్ చేసి, మోటివేటర్స్ కలిసి, నాతో మోటివేటర్, యువత మోటివేటర్స్, మీతో కలిసి ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించినందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఓకే, ఒక 10 నిమిషాలు నేనేం మీకు నిజానికి మిమ్మల్ని మోటివేట్ చేసిన అవసరం లేదు, మీరే మోటివేటర్స్ అని ముందే చెప్పాను. అనేక అంశాల పట్ల సమాజంలో ఒక సైకాలజిస్ట్ ఉన్న లక్షణాలన్నీ బహుశా ఎల్ఐసి ఏజెంట్స్ ఉంటాయి. సైకాలజిస్ట్ అంటే విస్తృతమైన మనుషులతో మాట్లాడటం, విస్తృతంగా మాట్లాడటం, అనేక అంశాల గురించి అవగాహన కలిగి ఉండడం. కానీ ఇప్పుడు మీరు కూడా అనేక రకాలైన ఫీల్డ్స్ లో అనేక రకాలైన మానవ సంబంధాలు మీరు కలిగి ఉంటారు, ఎందరిలో కలుస్తూ ఉంటారు నిరంతరం, అవునా? సో అందుకని అనేక రకాలైన అవగాహనలు కూడా మీకు కూడా ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే జస్ట్ రొటీన్ గా వెళ్ళవద్దు. ఆ రొటీన్ గా వెళ్ళే కార్యక్రమంలో మనం కోల్పోతాం. అనుకరించవద్దు. విజేతలను చూసి ఎవరు అనుకరించకూడదు, వీలైతే అనుసరించాలి. అనుసరించడం ద్వారానే మనకంటూ ప్రత్యేకమైన గుణాన్ని మనం కలిగి ఉంటాం. అది ఖచ్చితంగా మనందరికీ తెలుసు. ఈ సమాజంలో ఏ ఒక్క వ్యక్తికి కూడా డిఎన్ఏ తెలుసు కదండి, డిఎన్ఏ అందరికీ ఒకే రకంగా ఉండదు కదా. అలాగే ఏ ఒక్క వ్యక్తి కూడా ఒకే లక్షణంతో ప్రవర్తించదు. ఎవరికి కావాల్సిన ఒక ప్రత్యేకమైన గుణం ప్రతి మనిషికి ఉంటుంది. కాబట్టి ఆ గుణం ఏదో, ఆ లక్షణం ఏదో తీసుకొని దాన్ని బయటకు తీసుకొచ్చి మీదైన సొంత మార్గంలో వెళితే ఖచ్చితంగా విజయం మీదే. మీరందరూ విజేతలే. ఈ మాట అందరూ నమ్ముతారా? గట్టిగా చెప్పండి ఒకసారి నాకు. మీరందరూ విజేతలా కాదా? రైట్. మీరందరూ విజేతలు అంటానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మన ముందు మనుషులు అవుతాం. మనం విజేతలం అని ప్రత్యేకించి చెప్పడానికి ఒకే ఒక కారణం మన మనుషులు అవుతాం. ఇన్ని రకాలైన జీవరాశుల్లో ఏ జీవికి లేని ప్రత్యేకమైన లక్షణాలు మానవ జీవితం ఉంది. ముందు మనకు విచక్షణ ఉంది, మన జ్ఞానం ఉంది, దేనిని ఆకలింపు చేసుకునే శక్తి ఉంది. ఇవన్నీ విజేత లక్షణాలే. కేవలం పరాజితులు విజేతలు అని మనం తీసుకునే హద్దులే తప్ప మనిషి ప్రతి ఒక్కరు కూడా బై బర్త్ విజేతలే. మనం విజేతలు అంటే మన అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ ఉన్నా కూడా మనం ఇలా ఆలోచిస్తూ ఉంటాం. కొంతమంది హెలెన్ కల్లర్ లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు బై బర్త్ కూడా కాదు, మధ్య మధ్యలో కొన్ని అంగాలను కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళు ఎన్నో అద్భుతమైన శక్తుల్ని ప్రదర్శించారు. తెలుసు కదా మనకి. సో మనం విజేతం, అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మనల్ని సమాజంలో విజేతం కాదు, నువ్వు ఓడిపోయేవాడివి, నువ్వు వేస్ట్ అని ఇలాంటి ఎవరు చెప్పినా సరే అది మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఈ ఆశావాదికి నిరాశవాదికి అదే తేడా. నిరాశవాది ఎప్పుడు కూడా నా వల్ల కాదు అంటూ ఉంటాడు. ఆశావాది ఎప్పుడు కూడా నేను నా వల్ల మాత్రమే అవుతుందంటూ ఉంటాడు. ఈ నా వల్ల మాత్రమే అవుతుంది, నేను చేయగలను, అందరినీ కలుపుకొని వెళ్తాను అనే వ్యక్తికి అల్టిమేట్ లభించేది ఏంటంటే విజయం. నిరాశవాది నా వల్ల కాదు, సమాజంలో ఇప్పటికీ ఎల్ఐసి ఏజెంట్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఎంతోమంది ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటారు. ఇలాంటివి నెగిటివ్ గా చూసే వాళ్ళకి సమాజంలో మనకు అల్టిమేట్ గా మనకు లభించేది అదే. ఏదైతే మనం భావిస్తామో అదే మనం అవుతాం. కాబట్టి భావాలు ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉన్నతంగా ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది దీర్ఘదృష్టి కూడా అవసరం. దీర్ఘదృష్టి దీర్ఘకాల ప్రణాళిక. మన లక్ష్యాన్ని ఎప్పుడు కూడా ఉన్నతంగా చూస్తూ దీర్ఘంగా లాంగ్ డిస్టెన్స్ లో మనం గమనిస్తూ ఉంటే లక్ష్యం కూడా అలాగే కింద చిన్న చిన్న లక్ష్యాలు అడుగులు పెట్టుకొని దీర్ఘమైన లక్ష్యం ప్రణాళికతో మంచి అద్భుతమైన విజయం అక్కడ ఉంది, దాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ మధ్యలో మనకు వచ్చే సమస్యలు కావు, మనకు కనపడవు కూడా. సపోజ్ ఈ చెయ్యిలో ఉంది, ఈ దగ్గర పెట్టుకోండి, లాంగ్ డిస్టెన్స్ లో ఈ చెయ్యి మనకు కనపడదు. కానీ ఇక్కడే చూస్తే ఈ చెయ్యి మాత్రమే కనపడుతూ ఉంటుంది, అవునా? అంటే సమస్యలు ఇక్కడే చూస్తే మనకి ఈ సమస్యలు అన్ని అడ్డుగోళ్ళ కనపడి హర్డిన్స్ లాగా ఉండి మనం ముందుకు వెళ్ళగలం. రెండోది మోస వ్యక్తిగా మనకంటే ఒక ప్రత్యేకత ఉందని మనం అనుకుంటూ ఉంటాం. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కానీ ఎవరిని అనుకరించకూడదు అనడానికి రాజేంద్ర ప్రసాద్ సినిమా గడుక ఎవరైనా చూసారా? మనందరం చూసి ఉండొచ్చు, ఈ జనరేషన్ లో వచ్చిన వాళ్ళకి, కొత్త వాళ్ళకి తెలియదు. గడుక అనే సినిమాలో ఒక పక్క పల్లెటూరు నుంచి రాజేంద్ర ప్రసాద్ వస్తారు. ఆ వచ్చినప్పుడు అతను సపోజ్ ఏలూరు వచ్చాడు అనుకుందాం. ఏలూరు 5 స్టేషన్ సెంటర్ లో నిలబడి సీరియస్ గా గాల్లో ఆకాశంలో చూస్తూ ఉన్నాడు. ఏంటో ఈయన ఎలా చూస్తున్నాడని చెప్పి పక్క నుంచి వచ్చిన నాలాంటి ఇంకొక ఆయన చూడటం మొదలు పెట్టాడు. ఆయన చూసి ఈయన చూసి అందరూ అక్కడ ట్రాఫిక్ 5 స్టేషన్ సెంటర్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏంటో ఇంతవరకు చూస్తున్నా అని చెప్పి ఒక ఆయన వచ్చి ఆ పక్కన సిఐ గారు పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది కదా, వచ్చి అడిగారు ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు? ఏమో నాకేం తెలుసు, ఆయన చూస్తున్నాడు నేను చూశాను. ఆ ముందు ఆయన అడిగారు, ఆయన నువ్వెందుకు చూస్తున్నాడు? ఆయన చూస్తున్నా నేను చూసి చివరికి రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వచ్చారు. ఎందుకు చూస్తున్నారని మీరు అడిగితే మా ఊళ్ళో నువ్వు ఇక్కడ కూడా వచ్చేసిందంటే అని చూస్తున్నారు అన్నాడు. అలాగే కంటిన్యూస్ ఎప్పుడు కూడా ఎవరో ఏదో చేశారని చెప్పి దానికి ఇమిటేషన్ అనేది ఎప్పుడు కూడా ఉండదు, రాంగ్ అది. ఇప్పుడు సపోజ్ చిరంజీవి ఉన్నారండి, ఎన్టీఆర్ ఉన్నారండి. ఎన్టీఆర్ లాగా చిరంజీవి చేస్తే చిరంజీవి మెగాస్టార్ అయ్యేవారా? ఆయన రాముడి పాత్ర వేస్తాడు నేను కూడా వేస్తానంటే ఏమయ్యేవాడిని? లేదు. ఎన్టీ రామారావు గారికి మాత్రమే ప్రత్యేకమైన కొన్ని క్వాలిటీస్ ఆయన ఫైండ్ అవుట్ చేసి వాటిని ప్రదర్శించడం అద్భుతంగా ఈ రోజు విశ్వవిఖ్యాత నటుడయ్యారు. అలాగే ఆయనలో ఉన్న ప్రత్యేక తనలో ఉన్న ఒక స్పీడ్ ని, కొత్త రకమైన డాన్స్ ని, ఇవన్నింటినీ కూడా తన జనాలకు చూపించడం మొదలుపెట్టాడు. చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు. అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడ మెగాస్టార్, ప్రతి ఒక్కరు ఇక్కడ విశ్వవిఖ్యాతి చెందగలిగిన వ్యక్తులే. ఇది ఖచ్చితంగా నమ్మదగిన విషయం, నమ్మి తీరాల్సిన అంశం. సో వీటన్నిటితో పాటు మరొక అద్భుతమైన విషయం, ఏదైనా సరే మన మార్కెట్లో వెళ్ళేటప్పుడు మనిషిని ప్రత్యేకమైన అంశాలతో గుర్తిస్తూ ఉంటారు చాలా మంది. ఆయన కారు ఉంది, ఆయన బిల్డింగ్ ఉంది, ఆయన బాగా ఆస్తిపరుడు అని. ఇవన్నీ ఆయనండి, ఇవన్నీ ఆయన కాదు. ఆయన గుర్తింపు దేని వల్ల వచ్చింది? కారు ఉంటే కారు, ఆ కారు ఆయన ఫలానా ఆయన అంటున్నారు, ఆ ఆస్తి ఉన్న వలన ఆయన గుర్తింపు వచ్చింది. కానీ ఇవన్నీ వ్యక్తికి ప్రత్యేకమైన గుర్తింపు. ఆ వ్యక్తి ద్వారా గుర్తింపు పొందాలంటే ఆ వ్యక్తికి దేని ద్వారా గుర్తింపు వస్తుంది సమాజంలో? చెప్పండి. మనిషికి మాత్రమే సాధ్యమైంది అది. మంచి వ్యక్తిత్వం, మాట, భాష. ఏ జీవి కూడా కమ్యూనికేట్ చేసుకోలేదు, సౌండ్ శబ్దాల ద్వారానే కమ్యూనికేషన్ చేస్తుంది. ప్రపంచంలో అనేక భాషలను కూడా కమ్యూనికేట్ చేయగలిగింది మనిషి ఒక్కడే. ఇలా మన భాష ద్వారా మాత్రమే అద్భుతంగా ఎవరినైనా సరే మనం గెలవగలం. మాట తీరు, మంచి వ్యక్తిత్వం, మంచి మాట తీరు కూడా. విన్నారా? కేయూరాణి నా భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల నా స్నానం నా విలేపనం నా కుసుమం నాలంకృత మూర్ధజ. ఇది విన్నారండి ఎవరైనా? వాణ్యేక సమలం కరోతి పురుషం యా సంస్కృత ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అని ఒక అద్భుతమైన సంస్కృత పద్యం ఉంది. భద్రుహరి సుభాషణాలు వస్తుంది. కేయూరాణి నా భూషేంద్ర పురుష అంటే కేవలాలు చేతికి వేసే దండకడియాలు ఇవన్నీ కూడా మనిషికి భూషణం కాదన్న. పురుష అంటే ఇక్కడ స్త్రీ పురుష అందరూ కేవలం అది శబ్దం అనేది మగవాడికి మాత్రం అనుకోవద్దు, అందరికీ వర్తిస్తుంది. నా స్నానం నా విలేపనం నా కుసుమం. ఈ పూలు అలంకరించుకోవడం ద్వారా, స్నానం పానాలు చేసుకోవడం ద్వారా, సింట్లు కొట్టుకోవడం ద్వారా మనిషికి గుర్తింపు రాదని. వాణ్యేక సవలం కరోతి పురుషం. మంచి వాణి, అద్భుతమైన భాష, ఇతరులని గెలవగలిగి ప్రేమతో మాట్లాడగలిగి. గెలవడం అంటే కమాండింగ్ తో కాదు, ప్రేమతో, స్నేహంతో. ఈ మంచి భాష ఒక్కడే. యా సంస్కృత ధార్యతే,
సంస్కృతం అనగానే భాష కాదు, సంస్కరింపబడినది. సంస్కరింపబడిన ప్రవర్తన మాత్రమే ఎవరినైనా ఆకట్టుకోగలుగుతుంది. వాగ్భూషణం భూషణం అన్నాం. హీయంతే ఖలు భూషణాన్ని సతతం. ఈ ఆడంబరాలన్నీ పోతూనే ఉంటాయంట, కానీ నిలబడేది ఒక్కటే, ఏంటది? భూషణం, మాట. సో ఇవన్నీ కూడా మన అద్భుతంగా మనకు అన్ని తెలిసిన కూడా మీ అందరికీ తెలిసిన మరొకసారి నేను ఏదో సరదాగా తెలియజేశాను. ఒక చిన్న గేమ్ ఆడతాను సార్. ఇప్పటి వరకు మీరు సార్స్ ఇంతకుముందు మీ సీనియర్స్ సుపీరియర్స్ చాలా చెప్పి ఉన్నారు. ఎంతవరకు విన్నారు అనేది కొంతమంది రకరకాలుగా మన మైండ్ని ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేసి కాన్సన్ట్రేషన్ గేమ్, ఇది మీకు తర్వాత కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఒక చిన్న గేమ్ ఆడదామా? అందరూ పెన్స్ తీసి పెట్టుకోండి. అదే ఆ 3 అని క్యాపిటల్ వదిలేగానే పెన్ వదిలేయాలి. అది నా మాట శ్రద్ధగా విన్నట్టు లెక్క. ఓకే, రెడీ, స్టార్ట్. 1 2 ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. రెండోసారి ఆడించాల్సిన అవసరం లేదు. ఎవరు ఒక్కరో వదిలేసినట్టున్నారు. మీరు ఒక్కరేనా? అయినా కూడా నేను మోసం చేశాను కాబట్టి మీరు కూడా గెలిచినట్టే. అంటే బాగానే చాలా శ్రద్ధగా విన్నారు. యాక్చువల్గా ఈ గేమ్ లో ఈ కార్పొరేట్ సెక్టర్ లో ఉన్న CEOs కి వాళ్ళు పెట్టినప్పుడు ఆల్మోస్ట్ అందరూ వదిలేస్తూ ఉంటారు. సార్ మీకు ముందే చెప్పాను, LIC ఏంటంటే వీళ్ళందరినీ మించిపోయిన వ్యక్తి. సో మీరు మిమ్మల్ని మీరు గెలవడం కాదు, సమాజాన్ని కూడా గెలుస్తున్నారు కాబట్టి ఆ విషయం గుర్తులేకండి. ఇంకొక చిన్న విషయం, లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మీ అందరికి తెలుసు కదండి. వచ్చేదండి లీడర్ అనగానే చాలా మంది అనుకుంటారు కరకత్వం చేసే కనపడుతుంది. ఇక్కడ అలా కనిపించారు చాలా మంది కూడా. లీడర్ అనే వ్యక్తి తాను లీడర్ అని ఇప్పుడు గుర్తు చేయడు, తన నాయకత్వాన్ని ఇప్పుడు ప్రదర్శించడు. సమాజంలోకి వెళ్ళేటప్పుడు మీకున్న బాధ్యతని మీ సొసైటీకి సేవ చేస్తూ ఉన్నామన్న దృక్పథంతోనే వెళ్ళడం చాలా అవసరం. మీకున్న నాయకత్వ లక్షణం ఉంది కాబట్టి, మీరందరూ నాయకులు కాబట్టి, సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నారు కాబట్టి మీకు ఒక చిన్న విషయం, వెన్ ద లీడర్ స్టంబుల్స్ అదర్స్ ఫాల్ అన్నారు. లీడర్ నాయకులే తడబడితే మిగిలిన వాడు పడిపోతారంటారు. మీరు ఎవరినైనా సరే ఎడ్యుకేట్ చేసేటప్పుడు మీరు తడబడవద్దు, మీరు స్ట్రాంగ్ గా కనపడండి. మీ డిజైన్స్ కూడా చాలా స్ట్రాంగ్ మోటివేట్ చేస్తూ ఉంటే నిజంగా ఎవరినైనా మర్చిపోవచ్చు, కానీ LIC ఏజెంట్ మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. అలాగే నేను ఇంతవరకు త్రివేణి గారిలో చూసిన నేను ఆ క్వాలిటీస్ అవే. నేను ఎప్పుడు కూడా ఆయన ఎంతో మందిని విస్తృతంగా పరిచయాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. చాలా స్నేహంగా ప్రేమగా ఒకసారి మాట్లాడితే రెండోసారి ఆ వ్యక్తిని మర్చిపోకుండా ఆ స్నేహం నెంబర్ తీసుకుని అలా గుర్తుపెట్టుకుంటారు. అకేషన్స్ అప్పుడు ఆయన రిమైండ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ బర్త్డేస్ ని, వాళ్ళ అకేషన్స్ ని హెల్ప్ చాలా చక్కగా ప్రేమగా అది నన్ను గుర్తుపెట్టుకున్నారే అని ఆ మనిషి మనసులో స్థిరపడేలాగా అకేషన్స్ ఎప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటారు. ఇంకోటి, నేను LIC ఏజెంట్ని నా దగ్గర కట్టమని ఎప్పుడు కూడా ముందుగా డైరెక్ట్ గా అడగరు. ఆ అవసరం ఏంటి అనేది కాలక్రమేణా మనకే అర్థమయ్యేలాగా మన ఫైనాన్షియల్ సైడ్ ఎకనామికల్ గా మోటివేట్ చేస్తూ ఉంటారు, సరైన దిశలో గైడ్ చేస్తూ ఉంటారు. కొంతకాలం తర్వాత నాకు ఈ పరిస్థితి ఉంది మనమే అడుగుతాం ఆయన, సరే ఏం చేయమంటారని. అందుకే ఆయన ఇంతవరకు కూడా చిరస్థాయి కాదండి. అది ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఏదైతే సాధిస్తాడో అందరూ అది సాధించగలరు. ఇది సత్యం, చరిత్ర ప్రూవ్ చేసిన సత్యం ఇది. సో మీ అందరికీ ఆ శక్తి ఉంది, మీరందరూ అలా సాధించగలరు, సాధిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. నా దగ్గర చిన్న విషయం, నా దగ్గర క్వశ్చన్ అడిగితే మన రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. మన గురించి సూక్ష్మంగా చూసేసి మీరు ఇలాంటి వ్యక్తులు చెప్తున్నారు. ఆయన చెప్పినప్పుడు మీరు అటువంటి వ్యక్తులను మీరు చెప్పాలి, రెస్పాండ్ అవ్వాలి. మీరు విద్యార్థులని అంటే మీరు అలా కాంబో కూర్చుంటే మీరే కాదు. అసలు ఎంత చెప్పినా మన అదే మైండ్ సెట్ అంటే ముందు మన మైండ్ అంటే మారాలి, చూడాలి. ఈ సందర్భంలో మన రాజపల్లి గారు వచ్చి డిసెంబర్ గారిని అందరి తరఫున చిన్న వచ్చేవలసిందిగా